గారికి సంబంధించి ఒక అప్డేట్. నిన్న ఒక ఫోటోలు బయటకు వచ్చినాయి చూసారా? 4 ఫోటోలు. 70 నా 17 నా అనే పద్ధతిలో ఆ ఫోటో షూట్ నడిచింది. కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్లో కొంత సినిమా చెప్పేశాడు ప్రపంచానికి. టైటిల్ కూడా దాదాపు రివీల్ అయిపోయింది. ఆ పాట ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పాడగా విన్నాం. అదో కాదో తెలియదు కానీ అదే అంటే ఆయన ఇచ్చిన లీక్ కదిరి అనేది మాత్రమే ఆయన అన్నాడు. ఇవన్నీ కలిపి ఒక డిస్కసివ్ పాయింట్గా మారింది. భరద్వాజ గారు, చిరంజీవి గారికి సంబంధించి ఒక అప్డేట్. నిన్న ఒక ఫోటోలు బయటకు వచ్చినాయి చూసారా? 4 ఫోటోలు బయటకు వెళ్ళారా? ఫోటో షూట్ అది ఒకటి. దానికి సంబంధించి ఇంకొకటి మెగా 158కి సంబంధించి ఒక అప్డేట్ ఏముందిలేండి. ఆయన ఆల్రెడీ మొన్న ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్లో కొంత సినిమా చెప్పేశాడు ప్రపంచానికి. టైటిల్ కూడా దాదాపు రివీల్ అయిపోయింది. అదే ఫిక్స్ అన్న పద్ధతిలో వెళ్తున్నారు. కదిరి నరసింహుడు అని మనం ఆ పాట ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పాడగా విన్నాం మనం. ఓహో. ఏది ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఆయన చేసిన అత్తారింటికి దారేది సినిమాకి సంబంధించి అందులో పాట అది. ఆ కదిరి నరసింహుడు నిజానికి అది ఆ సినిమాలో వాడారు. కానీ అంతకుముందు నాగయ్య గారి సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి పాత పాట అది. బిఎన్ రెడ్డి గారి సినిమాలో నుంచి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాడారు. ఆ పాటలో ఉన్నటువంటి కదిరి నరసింహుడు అనేటువంటి పదాన్ని వీళ్ళు టైటిల్గా ఫిక్స్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. అదో కాదో తెలియదు కానీ అదే అది అంటే ఆయన ఇచ్చిన లీక్ కదిరి అనేది మాత్రమే ఆయన అన్నాడు. అన్న దగ్గర నుంచి మిగిలిన అంటే ఫిలప్ ది బ్లాంక్స్ అన్న పద్ధతిలో ఖాళీలు పూరించుకుంటూ వెళ్తున్న ప్రాసెస్లో ఇది కూడా జరిగిపోయి జనాలు అయితే దానికి ఫిక్స్ అయి ఉన్నారు. అయితే 22వ తారీఖు దీనికి సంబంధించి టైటిల్ క్లారిఫికేషను, దాంతోపాటు ఆ సినిమా ఎలా ఉండబోతోంది, టోన్ ఎలా ఉండబోతోంది, ఇది క్లారిటీ ఇస్తూ ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ అవుతుంది. ఎలాగూ అది వాస్తవం. ఆయన బర్త్డే సందర్భంగా దానికి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ ఉంటుంది అని కూడా చెప్పేశాడు ఆయన. అవును చెప్పేశారు కాబట్టి అక్కడ వరకు ఒక క్లారిటీ వచ్చింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు షూట్ డేస్ ఏమిటి అనేది కూడా చెప్పారు. 40 రోజులు షూట్ అయింది సినిమా ఇప్పటిదాకా. పనిచేసిన పని దినాలు ఈ పని దినాల్లో దాదాపు ఫస్ట్ హాఫ్ అయిపోయింది, లాక్ అయిపోయింది. అంటే ఎడిటింగ్ టేబుల్ మీద ఇప్పుడు మనకి ఆన్లైన్ ఎడిటింగే నడుస్తోంది. ఈ ఆన్లైన్ ఎడిటింగ్ తర్వాత వాళ్ళు క్లియర్గా కూర్చుని కంక్లూడ్ చేసి ఫస్ట్ హాఫ్ లాక్ చేశారు. కానీ ఫస్ట్ హాఫ్ వరకే షూటింగ్ జరిగిందని కాదు. ఓహో అది గమనించాల్సినటువంటి విషయం. సినిమా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసి ఉంటుంది. ఇంకా పనులు ఉంటాయి. అంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా ఉంటాయి. ఆ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషనల్ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేసుకోవాలి. అదే అందుకని పెద్ద టైం ఏం లేదు వాళ్ళకేమి. ఇదేమి చాలా ఎర్లీగా కంప్లీట్ అయినట్టు అనుకోనక్కర్లేదు. వాళ్ళు ఇన్ టైం ఉన్నారు. జనవరి అనేది వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు సంక్రాంతికి అని. సంక్రాంతి అంటే మీకు గట్టిగా ఉన్నది 4 నెలలే. కాబట్టి ఈ 4 నెలలు వీళ్ళకి సఫిషియెంట్ టైమే. అందుకని వాళ్ళు ప్రాపర్గానే పెడుతోంది ప్రాజెక్ట్. ఎక్కడ ఏ విషయాలు ఎలా రివీల్ చేయాలి, ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి అనే దానికి సంబంధించి టోటల్గా ఆ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉన్నాడు ఆయన. అవును, చిరంజీవి గారు. అందుకని అందులో భాగమే నిజానికి మొన్న కొరియన్ కనకరాజు వేదిక మీద ఆయన ఓపెన్ అవటం కూడా వ్యూహాత్మకమే. తమన్ వచ్చి ఆయన్ని కంట్రోల్ చేయటము అదొక చిన్న స్కిట్ లెవెల్లో చూడొచ్చు. చూసి ఆయన కొంచెం చిరాకు పడ్డాడు. ఏమిటి కనీసం అంటే ప్రజలకి ముందే విషయాలు తెలిస్తే ప్రిపేర్ అవుతారు కదా, ఈ చెప్పడానికి ఎందుకు మొహమాట పడాలి అన్న టోన్లో కొంచెం చివాట్లు పెట్టే ప్రయత్నం కూడా చేశాడు ఆయన. చిన్న అసహన ప్రదర్శన చేశాడు. ఇది కూడా వ్యూహమే.
ఇవన్నీ కలిపి ఒక డిస్కసివ్ పాయింట్గా మారింది అది. ఆ ఈవెంట్లో జరిగినటువంటి సంఘటన గురించి ఎవరి పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు. అలాగే ఈ టైటిల్ రివీల్ అవటం కూడా వ్యూహమే. ఈ కదిరి నరసింహుడు అనే టైటిలే ఉంటుందా, ఇంకొక టైటిల్ ఏదన్నా వాళ్ళు అనౌన్స్ చేస్తారా? కాకాజీ అన్నారు, కాకాజీయా కదిరి నరసింహుడా? కాకాజీ అనేది మొదట వాళ్ళు అనుకున్నటువంటి టైటిల్. ఇది సబ్జెక్ట్ రివీల్ చేసినప్పుడు బయట వచ్చిన స్పెక్యులేషన్ అది, వాళ్ళ వైపు నుంచి వచ్చింది కాదు, అది మీడియాలో నడిచిన స్పెక్యులేషన్. అదేలేండి. ఇప్పుడు ఇది ఆయన నోటి నుంచి వచ్చినటువంటి పదానికి ఎక్స్టెన్షన్ కనుక దీనికి సంబంధించి ఒక భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాల మేరకు సినిమా ఉండబోతోంది అనేది చెప్పారు నివేద పేతురాజు, అలాగే అనస్వర. వీళ్ళందరూ అంటే ఇందులో కేవలం యాక్షన్ ఓరియంటెడే కాదు, ఫ్యామిలీ ఎమోషన్ కూడా బలంగా ఉంటుంది ఈ సినిమాలో అనేది మనకు అర్థం అవుతోంది. వీళ్ళు కాస్టింగ్ వెళ్ళినటువంటి పద్ధతి ప్రకారం చూస్తే. ఇంకేదైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయా అనేది ఇప్పటికీ ఒక ఆలోచన ఉంది జనాలకి. చిరంజీవి గారి సినిమాలకు సంబంధించి ఏదో ఒక ప్రత్యేకత ఉంటోంది ఇటీవల కాలంలో. ఇంకొక స్టార్ ఎవరో ఉంటారని నడుస్తుంది, కానీ ఆ స్టార్ ఎవరు అనేది బయటికి చెప్పట్లేదు, రకరకాల కన్ఫ్యూజన్ చెప్పట్లేదు. అంటే మొదట్లో పేర్లు వినిపించినాయి, మోహన్ లాల్ గారి పేరు కూడా దొర్లింది, మేబీ కావచ్చేమో కూడా. కనుక ఇవన్నీ ఇప్పుడే చెప్పరు, నెమ్మదిగా ఫేజ్ మేనర్లో వెళ్తారు. ప్రమోషన్ని ఆయన ఆ వేదిక మీద నుంచి మొదలుపెట్టాడు. అదేలేండి. కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ నుంచి చిరంజీవి గారు దీనికి కొబ్బరికాయ కొట్టారు ప్రమోషన్కి. అందులో భాగమే ఇప్పుడు ఆయన బర్త్డే సందర్భంగా ఇంకొంచెం సెలబ్రేటివ్ లెవెల్కి తీసుకెళ్తారు. అవును, నిన్న నాకు తెలిసి ఆ ఫోటోషూట్ వచ్చింది, బయటికి 4 ఫోటోలు రావడం కూడా. అవును, బర్త్డే వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ కోసం ప్రిపేర్ చేయటానికి ప్రిపరేషన్లో భాగంగానే రివీల్ చేశారు అవి. ఫ్యాన్స్ కోసం ఫోటోలు వదిలినట్టు ఫోటోలు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి కదా ఫోటోలు. అవును, అంటే బయట మూవ్ చేసి వాళ్ళు హోర్డింగ్స్ పెడతారా, మరొకటి చేస్తారా. అదే ఈ ఫ్లెక్సీ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, అదే ఆ ఫ్లెక్సీల కోసం ఈ ఫోటో షూట్ జరిగింది నిన్న. ఓకే. అభిమానులు ఊరూరా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి ప్రతి చోట ఈ సినిమా లుక్ వెళ్ళాలి. చిరంజీవి ఇలా కనిపించబోతున్నాడు ఈ సినిమాలో అనేది ఇది కూడా ప్రమోషనే. అందుకని కొంచెం కేర్ తీసుకున్నారు. ఆయన దాదాపుగా 70 అంటున్నారు, కానీ ఆయన 70 అనే డౌట్ వచ్చే పద్ధతిలో మేకోవర్ నడిచింది. 17 అంతే. ఓహో. 17 అనే పద్ధతిలో ఆ ఫోటో షూట్ నడిచింది. ఆ మేరకు పుష్ చేస్తున్నారు సినిమాని. అదే ఆయన ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు ఈ మధ్య కాలంలో. పర్టికులర్గా ఈ సినిమా మేకింగ్ అంటే కంటెంట్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తోంది ఆయన బాడీ లాంగ్వేజ్లో. అందుకని దీని మీద కొంచెం హోప్స్ పెరిగినాయి జనాలకి. ఇంతకు ముందే అంచనాలు ఉన్నాయి, వాల్తేరు వీరయ్య తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఆ కాంబినేషన్ మీద ఉండే సహజమైన ఇంట్రెస్ట్ కాకుండా ఈయన ఆ సినిమా గురించి మాట్లాడుతున్న సందర్భంలోనూ ఆ సినిమా షూట్లో నుంచి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ఆయన కదలికల్లోనూ ఆ వైబ్ కనిపిస్తోంది. అందుకని దాని నుంచి జనాల్లోకి పాస్ అయిపోయింది, ఆల్రెడీ పాస్ అయిపోయి ఆ ఎక్స్పెక్టేషన్స్ యాడ్ అయినాయి. ఓకే. యాడ్ అయ్యి ఇప్పుడు ఈ సినిమా ఏ సంచలనాలు క్రియేట్ చేయబోతోందో అన్న లెవెల్కి వెళ్ళింది. అందుకని ఇప్పుడు 22వ తారీఖు ఆయన బర్త్డే సందర్భంగా బయటకు వచ్చేటువంటి ఇతర వార్తల కంటే కూడా ఆయన నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమిటి ఈ విషయాలన్నీ చెప్తాడు. అలాగే విశ్వంభరకి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉండబోతోంది. వీటన్నిటికంటే కూడా ఇప్పుడు ఈ గ్లిమ్స్ రిలీజ్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. టైటిల్ మీద ఎక్కువ శ్రద్ధ, ఏం రాబోతోంది బయటకి అనేది. ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు కాబట్టి ఇది డెఫినెట్గా మూవ్ ఆన్ అయిపోయే సినిమా, ఒక పెద్ద విజయం సాధించే సినిమా. రెండోది నెక్స్ట్ ఇయర్కి ఒక మంచి ఓపెనర్గా నిలబడే సినిమాగా కనిపిస్తోంది. ఓకే. ఇప్పుడు మొన్న సంక్రాంతికి ఆయనే ఓపెన్ చేశాడు, అది మంచి వసూళ్లు సాధించింది. రికార్డు వసూళ్లు సాధించడంతో కొంత ఓపెనింగ్ బాగుంది అనుకున్నారు అందరూ. ఈసారి కూడా అలాంటి బెస్ట్ ఓపెనింగ్ ఇవ్వబోతున్నాడు. ఓకే, థ్యాంక్ యూ.